తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై చేసిన విమర్శలపై మండిపడ్డారు. వారికి కాలువలకి నదులకి తేడా తెలియదని అన్నారు. గత 4 రోజుల నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు అధికార యంత్రాంగం వరద బాధితులకు అండగా నిలిచారని, వారికి కావలసిన ఆహార పదార్థాలు, మంచినీరు తామే దగ్గరుండి అందరికీ అందించామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 2 రోజులు విజయవాడలో ఉండి మన దగ్గర నుంచి కూడా ఒక 50 మంది మనుషులు తీసుకెళ్ళి అక్కడ సర్వీస్ చేయించాం. గతంలో విశాఖపట్నంలో ఏ విధంగా హుదూద్ తుఫాను వచ్చిందో అదేవిధంగా విజయవాడ ప్రాంతాన్ని కొంత ప్రాంతాన్ని కుదిపేసింది. ఇళ్లలో బాగా నీళ్ళు రావడం, మనిషి లోతు నీళ్ళు రావడం. అయితే మన ముఖ్యమంత్రి గతంలో వైజాగ్లో చేసినటువంటి ఎక్స్పీరియన్సు వెంటనే రాత్రి 12 గంటలప్పుడు కూడా స్పందించి మన నాయకుడు 4 గంటలకి తెల్లారుజామున చేరుకొని మరి అందరినీ అన్ని జిల్లాల నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని విజయవాడ పిలిపించుకొని సహాయ చర్యలు చేపట్టి 2 రోజుల్లోనే ప్రశాంత వాతావరణం చేసినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి అని చెప్పని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఫీల్డ్లో ఆయనే పోయి అన్ని దగ్గర తిరిగి ముందు నేనున్నానని చెప్పేసి ఒక మనోధైర్యాన్ని కల్పించి అప్పుడే అన్ని జిల్లా కలెక్టర్లు కానీ అన్ని డిపార్ట్మెంటు అధికారులు కానీ మరి రంగంలోకి దిగి 2 రోజుల్లో ప్రశాంత వాతావరణం తెచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గొప్పతనం అని చెప్పని కూడా చెప్పక తప్పదు. ఆయనే నడిచి అన్ని ప్రాంతాలు పర్యటించి అందరికీ చెప్పి బ్రహ్మాండంగా చేశాడు. స్వయంగా మరి పత్రికా సోదరులు అందరూ కూడా చూసి ఉండొచ్చు. నిన్న రైల్వే పట్టాల మీద కూడా నడుస్తూ ఉన్నాడు. పిసి తీసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వెళ్ళలేని ప్రాంతాలకు కూడా ఆయన వెళ్ళి చూసి వెంటనే సహాయ చర్యలు చేపట్టి చేశాడంటే అది ఒక చంద్రబాబు నాయుడికే తగునని చెప్పని కూడా చెప్పక తప్పదు. అదేవిధంగా విజయవాడని కూడా 2 రోజుల్లోనే మంచి వాతావరణం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. నిన్న సాయంత్రానికి వీలైనంత వరకు ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లకు పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అది చంద్రబాబు నాయుడు దిగి మరి ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్లు ఏ విధంగా పోవాలి అని అన్నీ చూసి అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా పంపించి ఏర్పాటు చేయగలిగాడు. కాబట్టి తొందరగా రెట్టిపై చేశారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు కాకుండా ఉంటే చాలా నష్టపోయి ఉండేవాళ్ళు. విజయవాడలో ఈరోజు ఎక్కడ నష్టాలు జరగకుండా మ్యాక్సిమం కాపాడినని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ తిరిగాడు లేదు, నిన్న అంత జరిగితే ఆయన ఏ ప్రాంతం పర్యటించాడు అది చెప్పాల. ఊరికే పోయి ఏదో పైన వచ్చేసేది కాదు. ఏ లోతట్టు ప్రాంతాలకు ఎక్కడ పర్యటించావు, ఎక్కడ నువ్వు చూసావు, ఏం చెప్పగలుగుతావు అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఏదో పైన హెలికాప్టర్లో తిరిగేది కాదు. కింద నడిచి ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ కష్టాలు తెలుస్తాయి. అదే మా నాయకుడు వాళ్ళ కష్టాలు చూసి కన్నీడు పెట్టుకున్నాడు. అది నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో తిరిగిపోయి చెప్పేది కాదు. కింద తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయి, ప్రజల గురించి మాట్లాడచ్చు, సబ్జెక్ట్ ఉంటుంది. ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు, మాట్లాడే అవకాశం లేదు. ఎవడో చెప్పింది గేట్లంట ఎత్తేసారంట. వాక్కి నదికి తేడా తెలియదు. అదే ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కిరాణా సామాన్లు అన్నీ కూడా ఇవ్వమన్నారు. అందరికీ అన్ని కుటుంబాలకి కిరాణా సామాను పోతుంది. ప్రస్తుతానికి వాళ్ళ ఇళ్లలో చేరి మరి తినేదానికి ముందు జరిగితే తర్వాత ఏం చేయాలో
ముఖ్యమంత్రి ఆలోచించి వాళ్ళకి భోజన ఏర్పాట్లు కానీ రైస్ ఇవ్వడంలో కానీ అవన్నీ చేస్తూ ఉన్నారు. మళ్ళా ఎవరెవరు ఎంత నష్టపోయారో దాన్ని కూడా పర్యవేక్షించి మా ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చి నిర్ణయం తీసుకుంటారని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.